హాస్పిటల్లో నా బీపీ చూసుకున్నప్పుడు చాలా ఎక్కువ చూపిస్తుందండి. అదే ఇంట్లో చూసుకుంటున్నప్పుడు నార్మల్గా ఉంటుంది. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. నేను మీ వైజాగ్ కిడ్నీ డాక్టర్ కృష్ణం రాజు. హాస్పిటల్ లేదా డాక్టర్ చెక్ చేసినప్పుడు బీపీ ఎక్కువగా ఉంది, ఇంటి దగ్గర చెక్ చేసుకున్నప్పుడు బీపీ నార్మల్గా ఉండటం, దీన్ని మెడికల్ టర్మ్స్లో వైట్ కోట్ హైపర్ టెన్షన్ అని పిలుస్తాం. అంటే వైట్ కోట్ చూసినప్పుడు వచ్చే ఆందోళన లేదా టెన్షన్ వల్ల బీపీ పెరగడం అన్నమాట. ఈ వైట్ కోట్ హైపర్ టెన్షన్ వల్ల బీపీ హాస్పిటల్లో చెక్ చేసుకున్నట్టయితే అరౌండ్ 10 నుంచి 30% పేషెంట్లకి 10 నుంచి 40 వరకు మిల్లీమీటర్ ఆఫ్ మర్క్యూరీ బీపీ ఎక్కువగా చూపిస్తుంది. సో దీనివల్ల నిజంగానే బీపీ ఉందేమో అని పొరబడి ఒక్కొక్కసారి బీపీ మెడిసిన్స్ అన్నవి స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఒకసారి బీపీ మెడిసిన్స్ అన్నవి స్టార్ట్ చేస్తే సాధారణంగా వాటిని తగ్గించడం కానీ స్టాప్ చేయడం కానీ చాలా అరుదు. సో అందువల్ల మనకి తెలియకుండానే అనవసరంగా టాబ్లెట్లు ఎక్కువగా వాడే ప్రమాదం ఉంటుంది. ఈ వైట్ కోట్ హైపర్ టెన్షన్ని మనం తెలుసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేమిటంటే బీపీ చెక్ చేసినప్పుడు ఒక రిలాక్స్డ్ అట్మాస్ఫియర్, అంటే ఏ విధమైన టెన్షన్ లేని అట్మాస్ఫియర్లో బీపీ అన్నది చెక్ చేయాలి. సో మనం బీపీ చెక్ చేసుకున్నప్పుడు క్లినిక్లోని మరి ఇంట్లో కూడా బీపీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లినిక్లో బీపీ చెక్ చేసుకున్నప్పుడు కనీసం 2 సార్లు బీపీ చెక్ చేసుకోవాలి. ప్రతిసారి బీపీ చెక్ చేసినప్పుడు 1 నుంచి 2 నిమిషాలు టైం గ్యాప్ ఉండాలి. అలాగే ఇంట్లో చెక్ చేసుకున్నప్పుడు ఒక వారం రోజుల పాటు ఉదయం సాయంత్రం బీపీ అన్నది చెక్ చేసుకొని దాన్ని మనం నోట్ చేసుకోవాలి. ఆ బీపీ కూడా 1 నుంచి 2 నిమిషాల గ్యాప్లో ఏమాత్రం ఆందోళన, ఎక్కువ శబ్దాలు లేని గదిలో తీసుకుంటే మనకి ఈ బీపీ అన్నది యాక్యురేట్గా తెలుస్తుంది. అలా మనకి వచ్చిన బీపీ వాల్యూస్ అన్నిటినీ మనం గనక చెక్ చేసుకుంటే దాంట్లో ఒక యావరేజ్ తీసుకుంటే మనకి బీపీ అన్నది చాలా యాక్యురేట్గా తెలుస్తుంది. దిస్ ఈస్ యువర్ వైజాగ్ కిడ్నీ డాక్టర్, షేరింగ్ ఓన్లీ ఆనెస్ట్ మెడికల్ ఫ్యాక్ట్స్.